హలో అండి, ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను, ఫ్రెష్ అప్ అయ్యాను. ఇంకా డిన్నర్ చేద్దామని కిందకి వెళ్తున్నాను. మెస్ మేము ఉండేది 4th ఫ్లోర్ అనమాట, పైన. అండ్ మా మెస్ ఉండేది గ్రౌండ్ ఫ్లోర్. సో అక్కడికి వెళ్ళాలి. ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఏం పెట్టారో చూడాలి. ఈరోజు థర్స్డే కాబట్టి మాకు మోస్ట్లీ చపాతీ, దాని తర్వాత చెన్నా దాల్ అని చెప్పి అది పెడతారు. సో చూడాలి. దాంతోపాటు వడియాలు కానీ, మజ్జిగ, అన్నం ఇలా పెడతారు. అక్కడికి వెళ్ళి చూసి, మోస్ట్లీ మెన్యూ మాత్రం సేమ్ ఉంటుందండి. ఎవ్రీ వీక్ సేమ్ మెన్యూ, ఫిక్స్డ్ మెన్యూ. సో ఇలా ఉంటుంది మా మెస్. ఇక్కడ అందరూ డిన్నర్ చేస్తారు, ఫుడ్ పెట్టించుకుంటున్నారు అందరూ. మీ పీజీస్లో ఫుడ్ బాగుందో లేదో ఒకసారి కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మా పీజీలో అయితే ఓకే అండి, బాగుంటుంది. వెరైటీస్ పెడుతూ ఉంటారు. వెడ్నెస్డే అయితే నాన్ వెజ్, వెజ్ వాళ్ళకి వెజ్. అండ్ సండే కూడా నాన్ వెజ్ అండ్ వెజ్. వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్. ఇలా వీక్లీ ట్వైస్ పెడతారనమాట. బాగా చేస్తారు. అప్పుడప్పుడు బిర్యానీ కానీ అలా పెడుతూ ఉంటారు. వన్స్ ఇన్ ఏ మంత్ ఆర్ ట్వైస్ ఇన్ ఏ మంత్. నేనైతే ఈ ఫుడ్ పెట్టుకున్నానండి. రైస్, వడియాలు అండ్ దెన్ కర్రీ, చెన్నాదాల్ వేసుకున్నాను. చపాతీలో కంటే రైస్తోనే బాగుంది ఆ కర్రీ, అందుకే చపాతీ వేసుకోలేదు. సో చపాతీస్ అనమాట. ఆల్రెడీ చాలామంది తినేశారు, నేను లాస్ట్ వచ్చాను. ఇది కర్రీ అండ్ రసం, రైస్, ఇది మజ్జిగ అయిపోయింది, వడియాలు కూడా అయిపోయాయి. చాలా లేట్గా వచ్చాను, 9కి అలా వచ్చాను. అందరూ ఆల్రెడీ తినేసి వెళ్ళిపోయారు. సో లాస్ట్ వచ్చాను కాబట్టి చాలా అన్నీ అయిపోయి వచ్చాయి ఆల్రెడీ ఐటమ్స్ అన్నీ. సో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాను. ఇంకా ప్లేట్ పెట్టేయాలి. ప్లేట్ పెట్టడానికి స్టాండ్ ఉంటుంది అనమాట. మన ప్లేట్స్ మనం పెట్టేసుకోవచ్చు. మళ్ళీ టిఫిన్కి వచ్చేటప్పుడు, లంచ్కి వచ్చేటప్పుడు, డిన్నర్కి వచ్చేటప్పుడు మోసుకొని రావాల్సిన పని లేదు. రూమ్ నుంచి అక్కడే పెట్టింటాం కాబట్టి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇవి ఫ్రిడ్జెస్ అండి, ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్వి. ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఫస్ట్ ఫ్లోర్ అని రాసి ఉంటుంది ఫ్రిడ్జ్ పైన. సో ఏ ఫ్లోర్ వాళ్ళు ఆ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. అమ్మాయిల హాస్టల్స్ గురించి తెలిసిందే కదా, మాటికి గొడవలు. సో ఆ గొడవలు రాకుండా అలా అరేంజ్ చేశారనమాట. ఇదైతే కొరియర్ బాక్స్. ఇలా కబోర్డ్ పెట్టేశారు, ఒకటి కార్డ్బోర్డ్ బాక్స్తో ఒకటి పెట్టేశారు. సో ఫ్లిప్కార్ట్ నుంచి ఇలా మనం ఆర్డర్ చేసుకుంటాం కదా, ఆ ఆర్డర్స్ అన్నీ అయితే ఈ బాక్స్లో డెలివరీ బాయ్స్ వేసేసి వెళ్ళిపోతుంటారు. మనం కాల్ చేసి వాళ్ళకి చెప్పాలి, అక్కడ పెట్టండి మా పీజీలో అని చెప్పి. సో వాళ్ళు అక్కడ పెట్టేస్తే మనం మళ్ళీ హాస్టల్కి రాగానే మనం వెతుక్కోవాలి. అన్ని కొరియర్స్లో మన కొరియర్ ఏదో మనకు కనిపించదు. మనం నీట్గా చూసి వెతుక్కోవాలి. దొరికితే తీసుకుని వెళ్ళాలి, దొరకకపోతే ఇంకా ఏం చేయలేము. ఎందుకంటే చాలామంది ఉంటారు కాబట్టి పీజీస్లో చాలా మిస్ అయిపోతూ ఉంటాయి ఐటమ్స్. ఎక్కువ మంది ఉంటాం కాబట్టి ఊరికే అలా వెళ్తున్నాను అనమాట. అక్కడ విలేజ్ ఉంటుందని చెప్పాను కదా, అది మీకు ఒకసారి చూపిస్తాను. అక్కడ ఊరికే ఒక 50 స్టెప్స్ వేస్తే విలేజ్. ఇంకా కొంచెం దూరం వెళ్తే అది వచ్చేస్తుంది, ఇంకో 10-20 స్టెప్స్. మా హాస్టల్కి ఇటు సైడ్ ఏంటంటే విలేజ్, అటు సైడ్ ఏంటంటే ఫుల్ సిటీ వైబ్స్ అనమాట. అటు సైడ్ ఏంటంటే ఫుల్ కన్స్ట్రక్షన్, ఇటు సైడ్ ఏంటంటే గ్రీనరీ, విలేజ్ ఇలా ఉంటుంది. ఫుల్ ఆపోజిట్. ఇటు సైడ్ చూస్తేనేమో విలేజ్, అటు సైడ్ ఏమో ఇది. అలా మేము వెళ్తుంటే నడుచుకొని పిల్లలు కనిపించారనమాట. పిల్లలు అక్కడ ఆడుకుంటా ఉన్నారు. మమ్మల్ని చూసి హాయ్ అక్క అని పలకరించారు. వాళ్ళకేమో తెలుగు రాదు, వాళ్ళది తమిళ్. సో వాళ్ళు కూడా ఇంగ్లీష్లో మాట్లాడారు. ఇంకా మేము కూడా పలకరించాం ఇంగ్లీష్లోనే. తమిళ్లో కూడా మాట్లాడడానికి ట్రై చేసాం. ఇక్కడ ఒక చిన్న గుడి అనమాట ఇది, ఆ విలేజ్ వాళ్ళు కట్టించారు. రీసెంట్గానే కట్టించినట్టున్నారు, కొత్తదిగానే ఉంది. సో ఇక్కడికి వచ్చి అలా ప్రే చేసుకొని వెళ్తూ ఉంటారు జనాలంతా. మేము కూడా పక్కనే కదా, మా హాస్టల్ పక్కనే కాబట్టి అప్పుడప్పుడు మేము కూడా ఇక్కడికి వచ్చి వెళ్తుంటాము. పక్కనే కాబట్టి ఒక 50 స్టెప్స్ వచ్చి అలా ప్రే చేసుకొని వెళ్తుంటాం మళ్ళీ రివర్స్. ఇప్పుడు మేము వెళ్తున్నాం కదండి, ఈ వీధి అయితే చాలా చీకటి అనమాట. నైట్ అయితే ఫుల్ చీకటి. మేమైతే ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి 7:30, 8 అలా అయిపోతుంటుంది. వచ్చేటప్పుడు చాలా భయం. డాగ్స్ ఏమో 10 ఉంటాయి, కనిపించవు. ఆ చీకట్లో ఎక్కడుంటాయో కూడా తెలీదు. వచ్చేటప్పుడు అయితే అసలు హార్ట్ బీట్ ఇంక్రీజ్ అయిపోతుంటుంది. నాకైతే అరుస్తూ ఉంటాయి, ఎవ్వరూ ఉండరు, కనిపించరు. మోస్ట్లీ హాఫ్ డిస్టెన్స్ వరకు ఏం కనిపించదు అక్కడ. ఆపోజిట్ సైడ్ అనమాట, మేము ఆ వీధిలోంచి ఎంటర్ అయ్యేటప్పుడు
వెళ్ళేటప్పుడు అసలు ఫుల్ భయంతో రావాలి. నేనైతే రోజు ఇంతే, అక్కడేమో డాగ్స్ ఫుల్ ఉంటాయి, ఫుల్ చీకటి, అస్సలు చాలా భయం, చాలా అంటే చాలా. ఇంకా అలా ఇలా ఎవరన్నా వచ్చేంత వరకు వెయిట్ చేసి వాళ్ళతో కలిసి వచ్చేస్తాను, లేకపోతే ఇంకంతే అక్కడే ఆగి వచ్చి ఎవరన్నా వచ్చేంత వరకు వాళ్ళతో కలిసి వెళ్తాను. అది కూడా అటు సైడ్ లాస్ట్లో నుంచి వెళ్ళిపోతాను చిన్నగా. చాలా చీకటి, భయం వేస్తుంది, అక్కడ స్ట్రీట్ లైట్ కూడా లేదు. ఇది మేము రోజు ఆఫీస్ నుంచి పీజీకి వెళ్ళేటప్పుడు ఫుట్పాత్ అనమాట. అక్కడ చూడండి అన్ని హోల్సే మధ్యలో. రాత్రిలో అయితే అసలు ఎక్కడ ఏ హోల్ ఉందో తెలీదు, ఎక్కడ పడిపోతామో ఎవ్వరికీ తెలీదు. రాత్రి అయితే చాలా మంది వస్తారు కదా ఎంప్లాయీస్, కొన్ని థౌజండ్స్లో ఉన్నారు, కొంతమంది థౌజండ్స్లో ఉన్నారు. ఒక్కొక్క కంపెనీస్లో అన్ని కంపెనీస్ అన్నీ ఉన్నాయి, కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు. అందరం ఆ ఫుట్పాత్ పైనే నడచాలి. ఈవినింగ్ అయితే నేనైతే తొందరగా వెళ్ళిపోతున్నాను కాబట్టి మీకు అంత క్రౌడ్ అనిపించట్లేదు. బట్ డైలీ ఈవినింగ్ అయితే అస్సలు 7కి అలా అయితే ఫుల్ క్రౌడ్. పక్కకు అడుగు వేస్తే కింద పడిపోతాం, అలా ఉంటాయి. ఆ ఫుట్పాత్ అంతా అక్కడక్కడ అలానే హోల్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తే మాత్రం ఫుల్ షాప్స్. అటు సైడ్ రైట్ సైడ్ అంతా షాప్స్, దాని తర్వాత బట్టల షాప్స్, లెన్స్ కార్ట్ అంట, డామినోస్ కానీ, దాని తర్వాత సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. తక్కువే షాప్స్ అయితే, చాలా తక్కువ. చుట్టూ పీజీస్ ఎక్కువ, షాప్స్ మాత్రం చాలా తక్కువ. ఇటు సైడ్ ఇంకా డెవలప్ అవుతుంది, కన్స్ట్రక్షన్స్ కానీ మెట్రోస్ అన్నీ కడుతూనే ఉన్నారు. ఎన్నో డేస్గా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే రోడ్ క్రాస్ చేయడం చాలా కష్టం. లెఫ్ట్ సైడ్ టు రోడ్ క్రాస్ చేయడం చాలా కష్టం. వెహికల్స్ చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాయి, చాలా కష్టం నైట్ టైంలో. మేమైతే నైట్ టైమ్స్ వస్తూ ఉంటాం కాబట్టి 7-7:30 ఆ టైంకి వస్తుంటాం జనరల్గా. అప్పటికైతే చాలా చీకటి ఉంటుంది. ఇప్పుడు అంటే డే టైం, కొంచెం డేగానే ఉంది, ఎర్లీగా స్టార్ట్ అయ్యాను. మామూలుగా అయితే నైట్ టైం అనమాట. రోడ్స్ దాటడం చాలా కష్టం, ఒక్కొక్క వెహికల్ చాలా స్పీడ్లో వస్తుంటుంది. టార్చ్ ఆన్ చేసుకొని ముందు జాగ్రత్తగా, వాళ్ళకి మనుషులు కనిపించరు ఆ స్పీడ్లో అంత చీకట్లో, కాబట్టి టార్చ్ ఆన్ చేసుకొని ఇలా పట్టుకుంటే ఆపోజిట్గా ఓకే అక్కడ ఏదో ఉంది అన్నట్టు తెలుస్తుంది అని అనుకొని నేనే అలా పెట్టి దాటుకొని వస్తూ ఉంటాను. చాలాసేపు వెయిట్ చేయాలి. రోడ్ క్రాస్ చేయడానికి అయితే ఒక 10 minutes అలా పడుతుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి, అక్కడ డివైడర్ ఉంది, మళ్ళీ అక్కడ నుంచి క్రాస్ చేసుకొని ఆ రైట్ సైడ్కి వెళ్ళాలి, అక్కడ షాప్స్ అన్నీ ఉంటాయి. రాగానే ఇంకా విండోస్ అన్నీ క్లోజ్ చేసేస్తున్నా, టైం అయిపోయింది కదా, 6:30 అలా అవుతుంది. నైట్ అయితే ఫుల్ దోమలు వచ్చేస్తాయి, మస్కిటోస్, ఎందుకంటే చుట్టూ అంతా కన్స్ట్రక్షన్ కానీ విలేజ్ ఉంది కదా, అక్కడ వాళ్ళంతా చెత్త అంతా త్రో చేస్తారనమాట. అది మాత్రం మా విండో బయటనే ఉంటుంది, కొంచెం ఒక 10 feet డిస్టెన్స్లో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అందరూ జాగ్రత్త. బీ హ్యాపీ. బాయ్.